అసలైన వార్త రండిగా. దళారుల గుప్పిట్లో వ్యవసాయ మార్కెట్లు, మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుంటున్న కేంద్రం, అమలు కాని మార్కెట్ ఇంటర్వెన్షన్ నామమాత్రంగా మారిన ఈనాం, రాష్ట్రంలో ఏ పంటలకు దక్కని కనీస మద్దతు ధర, పల్లి, పసుపు, శనగ, మక్క, పొద్దుతిరుగుడు, జొన్న రైతుల ఇబ్బందులు, ఒక్కో క్వింటాల్కు 1000 వరకు నష్టపోతున్న రైతులు. ఏమైనా చేయాలంటే పోలీసులను పెట్టి వాళ్ళపైన కేసులు పెట్టాలి. చూడియో పరిస్థితి చూడు. మక్కలు కొనాలంటూ రైతుల ఆందోళన. మక్కలు కొనాలంటూ మక్కలు కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్తో శనివారం ములుగు జిల్లా మల్లంపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. మార్కెట్ ద్వారా జిల్లాలో 4 సెంటర్లు ఏర్పాటు చేసినా ఎక్కడా మక్కలు కొనడం లేదు. వర్షం వస్తే నిండా మునుగుతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు రైతు సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపాయి. హైవేపై ధర్నా చేయడంతో గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. 25 రోజుల క్రితం సెంటర్లు ఏర్పాటు చేసినా బార్దాన్ లారీలు పంపకపోవడం వల్లే కొనుగోలు జరగడం లేదన్నారు. దీంతో చాలామంది రైతులు దళారులకు క్వింటల్ మక్కలకు 1800 రూపాయలకి అమ్ముకుంటున్నారు. మనం చెప్పేదేమో శాటభారతం. ఇక మేము 4 సెంటర్లు పెట్టినామని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు సీతక్క పోయి రిబ్బన్లు కట్ చేస్తారు. అక్కడ సీతక్క అంటే అప్పుడు ములుగు కాబట్టి సీతక్క అని చెప్తున్నా. బయట పొంగులేటి సీనన్న రిబ్బన్లు కట్ చేస్తారు. వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మంలో రిబ్బన్లు కట్ చేస్తారు. పొంగులేటి సీనన్న పాలేరులో రిబ్బన్లు కట్ చేస్తారు. మరి కొనుగోలు అవుతున్నాయి అంటే ఏడైతే లేవు. పేపర్ల ప్రకటనలకే మొత్తం కొంటాం, ఏడ తక్లీఫ్ లేదు అని పేపర్ ప్రకటనలు ఇస్తారు. అందులోంచే రైతులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులారా రైతు సంఘంగా ఏర్పడి పార్టీలతో సంబంధం లేకుండా రైతు సంఘాలు బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. పార్టీకో రైతు సంఘం కాదు. రైతు అనేటోడు ఏ పార్టీలో ఉండకూడదు, ఎవరికైనా ఓట్లు వేసుకొని. కానీ రైతు వాడికి ఇబ్బందులు వస్తే ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వాలకు ఉచ్చబూపిస్తే తప్ప దిగిరావు. గుర్తుపెట్టుకోండి. చూద్దాం. ఇగో మక్కలు ఇది 1800కే అమ్ముకుంటున్నారండి. ఇక్కడ మక్కలు 1800కే అమ్ముకుంటున్నారు. ఈడ ఎంత ఉందా? 2400 ఉంది మద్దతు ధర. 2400 ఉంది. వాడు 1800కి అమ్ముకుంటా ఉంటే మరి 600 రూపాయలు నష్టమే కదా క్వింటల్కు. 600 రూపాయలు నష్టమే కదా క్వింటల్కు. రాష్ట్రంలో మక్క, జొన్న, పల్లి, పసుపు, శనగ, సన్ఫ్లవర్ లాంటి పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. ఆయా పంటలకు కనీస మద్దతు ధర అంటే మ్యాక్సిమం ఎంఎస్పి ప్రైస్ అంటారు కదా, కంటే 30% నుంచి 35% తక్కువ ధర లభిస్తున్నది. ప్రధానంగా మక్క మద్దతు ధర క్వింటాల్కు 2400 కాగా బహిరంగ మార్కెట్లో కేవలం 1600 నుంచి 1800 మధ్య పలుకుతుంది. ఆయా వ్యవసాయ ఉత్పత్తులకు ఏటా ఎంఎస్పి ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో పూర్తిగా చేతులెత్తేస్తుంది. మరోవైపు ఊరూరా కేంద్రాలు పెట్టి వడ్లను కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పంటల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లన్నీ దళారుల గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. పంట ఉత్పత్తులు మార్కెట్లోకి రాగానే వ్యాపారులంతా సిండికేట్గా మారడం, కొనుగోళ్లను రేట్లను నియంత్రించడం సర్వసాధారణమైంది. ఇలాంటి సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా కొనుగోలు చేపట్టాల్సిన కేంద్రం పట్టించుకోవడం లేదు. కనీసం ఎంఎస్పికి చట్టం చేయకపోవడంతో వ్యాపారులు మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. ఒక్కో క్వింటాల్కు 800 నుంచి 1000 వరకు కోతలు పెట్టడంతో 6 కాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతాన్న నిలువు దోపిడికి గురవుతున్నారు. కొనుగోళ్లలో ఆలస్యం, మక్క రైతుల ఆందోళన. ఈ సీజన్లో తెలంగాణలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. సుమారు 12.94 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. ఈ ధరలు చూడండి. వాళ్ళు మద్దతు ధర ఎంత ఇస్తున్నారు, రైతులు ఎంత కమ్ముకుంటున్నారు. ఈ బ్రోకర్ వ్యవస్థ ఎట్లా పైకి వస్తుంది? కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది. దీనిపైన రాష్ట్రం అన్న పర్ఫెక్ట్గా ఉండి బ్రోకర్ వ్యవస్థను తగ్గిస్తుందంటే రాష్ట్రం పట్టించుకోలేదు. కేంద్ర రాష్ట్ర సర్కార్లు కలిసి మా రైతాన్నను మొత్తం సర్వనాశనం పెడుతున్నారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటప్పటికి రైతే రాజు, రైతు లేనిది రాష్ట్రం లేదు.
అని భారీ భారీ పొంకనామాల డైలాగులు కొడుతూ ఉంటారు దుర్మార్గులు. ఇక్కడ మొక్కజొన్నకు 2400 మద్దతు ధర మీరే ప్రకటిస్తారు. మా మొక్కజొన్న రైతులు ఎగిరెగిరి గంతేస్తాడు. మా కేంద్రం 2400 ప్రకటించిందని. ఇక్కడ రాష్ట్రంలో పరిపాలించే రేవంత్ రెడ్డి పట్టించుకోడా, కేంద్రం పరిపాలించే మోదీ పట్టించుకోలే. ఎవడు పట్టించుకుంటాడా? ఇక కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఎందుకు మాట్లాడాడు దీనిపైన? 2400 మద్దతు ధర ఉంటే 2400 ధరకు కొనాల్సిన ఆవశ్యకత ఉంది కదా. రిబ్బన్లు కట్ చేయబట్టే ఆ రిబ్బన్లల్లా కనీసం ఆ మార్కెట్కి పోతే కనీసం కొనుగోలు కూడా లేకపోయా. 2400 రూపాయల మక్క ధర ఉంటే 1600 నుంచి 1800 రూపాయలకు అమ్ముకుంటున్నాడు. 600 నుంచి 800 రూపాయలు నష్టపోతున్నాడు ఒక్క క్వింటాల్కి మాత్రమే. జొన్న 3371 మద్దతు ధర ఉంటే 2000 నుంచి 2500కు అమ్ముకుంటున్నారు. దాదాపు 1371 రూపాయల నష్టపోతున్నాడు ఒక్క క్వింటాల్కి. పల్లి 6783 మద్దతు ధర ఉంటే 5500 నుంచి 6000కు అమ్ముకుంటున్నారు. దాదాపు 1200 రూపాయల నష్టపోతున్నాడు ఒక్క క్వింటల్కు రైతు. కంది 8000 రూపాయలు ఉంటే 7000 నుంచి 7200కు కొంటున్నారు. దాదాపు 1000 రూపాయలు ఇక్కడ లాస్ అవుతూ ఉన్నాడు రైతు ఒక్క క్వింటాల్కి. సోయాబీన్ 4892 రూపాయలు ఉంటే 4000 నుంచి 4100 ఉంటుంది. సోయాబీన్ కూడా దాదాపు 900 రూపాయల నష్టపోతూ ఉన్నాడు రైతాంగం. మరి ఇంత చేస్తూ ఉన్నా రైతులు ధర్నాలు చేసినా, రైతులు రాస్తారోకోలు చేసినా, పోలీసు వాళ్ళను పెట్టి భయపెట్టి వాళ్ళపైన కేసులు పెడుతున్న దుర్మార్గమైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీకేం చిత్తశుద్ధి ఉంది అని అడుగుతున్నాం. రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు అని పేపర్ల ప్రకటనలకేనా సారు? ఆ వరాల జల్లు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి పనిచేయదా సారు? మరి ఇక్కడ ఉన్న ఈ బ్రోకర్ వ్యవస్థను సర్వనాశం పట్టించి ఎందుకు నా రైతాంగానికి మంచి జరగదని తుమ్మల నాగేశ్వరరావు ఏ తుమ్మలం అన్నావు సారు? ఉన్నవా ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి? మరి రేవంత్ అన్న ఏడున్నావు సారు? మొత్తం కోటీశ్వరులను చేస్తావు. మహిళలను కోటీశ్వరులను చేసినావు. ఇక రైతాంగాన్ని కూడా 10 కోటీశ్వరులను చేస్తావు నువ్వు. ఇంత కళ్ళకు నీళ్ళు వస్తుందే వార్త చదివితే. ఈ రైతాంగమే 6 కాలం కష్టపడి ఎండనక వాననక ఈ రైతాంగం కష్టపడతా ఉంటే ఏడ ఏసీలో కూర్చున్నా నీకు బుక్కడి బువ్వ వస్తుంది. నువ్వు చపాతీ తినొచ్చు, ఇంత గడక తినొచ్చు, ఇంత కూడు తినొచ్చు, ఇంత అన్నం తినొచ్చు, రకరకాలుగా తినొచ్చు. కానీ అది రైతు పండించిన కష్టమే కదా. నువ్వు కార్లో పోవాలంటే, బండ్లో పోవాలంటే పెట్రోల్ దొరకక అల్లాడినవే. అదే తిండి దొరకకపోతే, పెట్రోల్ దొరకకుండా ఇంట్లో ఉండి బస్సులోనో అట్లోనే ఇట్లా పోతావు, లేదంటే మొత్తం పోకుండా ఉంటావు. అదే తిండి దొరకకుంటే సస్తావా? ఉంటావా? పోతావు కదా పైకి. ఏదైనా రైతు పండించాల్సిందే కదా. ఆర్టిఫిషియల్ ఏ వచ్చి పండిస్తలేదు కదా. ఇప్పటికైనా మారండి జరా.